అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చాలామంది అంటున్నారండి, మేము సర్వేలో అలా చెప్పాం, సర్వేలో ఇలా చెప్పామని. అంటే వాళ్ళు చెప్పడం వల్ల నెగ్గింది అంటున్నారా, లేకపోతే నెగ్గేదని చెప్పామన్నా నాకైతే అర్థం లేదు. కానీ వాళ్ళందరూ అలా చెప్తున్నప్పుడు అయితే మరి నేను కూడా సర్వే చెప్పాను. అయితే నేను ఒక సర్వే సంస్థ పెట్టచ్చు, మనం కూడా సర్వే సంస్థ పెట్టవచ్చు కదా తమ్ముడు. ఎందుకంటే నా సర్వే కూడా చూపిస్తాను రండి. ఇది ఎప్పుడంటే దాదాపుగా 1 year అయిపోయిందండి. మీరు చూడండి, ఇక్కడ 1 సంవత్సరం క్రితం మాట్లాడాను ఇది. ఎక్కడ? మా TV9 సాంబా గారి ఆధ్వర్యంలో మా బుచ్చి చౌదరి గారి వేళ బుచ్చి చౌదరి గారిది బోని బుచ్చి గారు కూడా కొట్టండి రావచ్చు. అలా తెలుగుదేశం పార్టీ బోని కొట్టిందే బుచ్చి చౌదరి గారితో. మేము అప్పుడు మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, రాజమండ్రి గడ్డ బుచ్చి చౌదరి గారు అడ్డ. ఆ రోజున బుచ్చి చౌదరి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎవరో సర్వేలో చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారు 50 నుంచి 60 సీట్లు ఎక్కుతారని. అప్పుడు సాంబశివరావు గారు అడిగారు, రాజేష్ గారు మరి ఏంటి 50 నుంచి 60 అంటారు, మరి ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద అని. నేను ఏం చెప్పాను, సంవత్సరం క్రితం సరేనండి వచ్చారు. సార్ ముందుగా నమస్తే సార్. ఏం కాదు సార్, ఇప్పుడు ఎవరైతే ఈ సర్వే చేశారో సర్వే చేసిన ఆయన కొంచెం మామిడి పడ్డారేమో అనుకుంటాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 2014లో 60 సీట్లు నెగ్గడానికి కానీ 2019లో ఎన్ని సీట్లు నెగ్గడానికి కానీ ఆయన చరిష్మా కానీ ఆయన మీద నమ్మకం కానీ కాదు సార్. 2014లో కాంగ్రెస్ ఓటింగ్ అలాగా డైవర్ట్ అయ్యి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో దళితులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏదైతే ఆ క్యాస్ట్ ఆ రిలీజన్ బేస్ చేసుకుని 14లో ఆయనగా 68 ఇచ్చారండి. అలాగే సేమ్ ఓటింగ్ 2019 కూడా కంటిన్యూ అయిపోయింది సార్. ఆ 68 సీట్లకి ఇచ్చిన ఈ దళితుల క్రైస్తవులు ముస్లింలు అలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల వీళ్ళు ఒక 50 సీట్లు దాదాపు 50-60 సీట్లు నెగ్గలిగారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చీల్చిన 6,000, 7,000, 10,000 ఓట్లతోనే వీళ్ళు 2,000, 3,000 మెజార్టీతో నెగ్గి ఈ రోజున మా అంత తోపులు లేరని చెప్పుకున్నారు సార్. ఇప్పుడు ఇంకా చెప్పుకున్నారు. అయితే గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఓటు తేల్చకుండా ఉండుంటే 2019లోనే 80 సీట్ల నుంచి దాదాపు 70 నుంచి 80 సీట్లు తెలుగుదేశంకి వచ్చిన వీళ్ళకి 90 నుంచి 100 సీట్లు మాత్రమే సార్. ఇది ఇన్ని పారామీటర్లో కలిసి వచ్చినా కూడా. కానీ ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదైతే నించున్నారో కొమ్మ, ఆయన నిలబెట్టిన కొమ్మని మొట్టమొదటిగా దళితుల్ని వాళ్ళ పథకాలని అలాగే వాళ్ళ భూముల్ని అసైన్ ల్యాండ్స్ ఎప్పుడెప్పటి నుంచో ఎన్టీఆర్ గారు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ఎవరో మా ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ని లాక్కుని జగనన్న పథకాలను పెట్టడం, మమ్మల్ని చంపటం, ఎవరైతే దళిత నాయకులు ఇది అన్యాయంరా బాబు అని అడిగితే మాలాంటి వాళ్ళని జైలుకి పంపించడం, CAA NRC విషయంలో బీజేపీ నుంచి మీకు రక్షణ కల్పిస్తాం మీరు ఏం కంగారు పడొద్దని మైనార్టీలకు భరోసా ఇచ్చి గెలిచిన ఇదే జగన్మోహన్ రెడ్డి. CAA అన్నారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ కూడా వ్యతిరేకించిన ఈయన అడక్కపోయిన ధర వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా కడపలో ఉన్న ముస్లింల ఆగ్రహం మీరు ఆ రోజు చూసే ఉంటారు సార్. CAA NRC విషయంలో సీట్లు వీళ్ళకి ఇచ్చే ఈ 3 కమ్యూనిటీలని నెట్ట నిలువున ముంచేశాడు సార్. నెట్ట నిలువున ముంచడంతో ఆ కమ్యూనిటీలు మొత్తం ఆయనకు దూరం అయిపోయింది. అయితే ఇప్పుడు సర్వే చేసిన పెద్ద ఆయన ఈ పాయింట్ మిస్ అయ్యారు సార్. ఈ పాయింట్ కనుక ఆయన పరిగణలోకి తీసుకుని ఉంటే సింగిల్ డిజిట్ సార్. నెక్స్ట్ 2024 వైఎస్ఆర్సీపీకి వచ్చేది సింగిల్ డిజిట్. 9 అంకె దాటితే చాలా గొప్ప విషయం సార్. అది 9 దాటితే చాలా గొప్ప విషయం అని చెప్పాను. ఇప్పుడు ఈయన లీడ్లో 10 సీట్లలో మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది. 1 సీట్ అటు ఇటు అయింది అనుకోండి, అప్పుడు ఎవరు చెప్పింది కరెక్ట్ అవుతుందండి? మరి రాజేష్ స్వామీజీకి కూడా మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే 9 సీట్లు దాటదని సంవత్సరం క్రితం చెప్పేశాను నేను. అంటే ఈ సర్వే సంస్థలకి అందరికన్నా కూడా మరి మహాసేన మీడియా తోపని అర్థం. అయితే నేను ఇక్కడ మామూలుగా నవ్వుతున్నాను, దయచేసి వైసీపీ సోదరులు ఎవరు అన్నిదా భావించకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మేము పడ్డ బాధ, మేము పడ్డ క్షోభ, మేము అనిపించిన కేసులు ఇవన్నిటి నుంచి రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది మాకు. అనిపించేదో కొంచెం సంతోషంగా ఉన్నాం తప్ప మిమ్మల్ని ఏడిపించాలనో లేకపోతే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే కాదండి.